ఒక ప్రశాంతమైన గ్రామంలో ఏలియాస్ అనే గడియారకారుడు ఉండేవాడు. అతను తయారు చేసే గడియారాలు కేవలం సమయాన్ని చూపేవి కావు. అవి స్మృతులను దాచుకునే గడియారాలు. ప్రతి గడియారం దాన్ని హత్తుకున్న వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక రోజును మౌనంగా కాపాడేది. ఒక వర్షాకాల రాత్రి చినుకులు గాజు తలుపుపై మెల్లగా పడుతున్న వేళ లియోనా అనే అమ్మాయి ఆ దుకాణంలో అడుగుపెట్టింది. ఆమె కళ్ళల్లో ఆసక్తి కన్నా ఎక్కువగా ఒక మౌనమైన బాధ కనిపించింది. ఆమె దుకాణం మూలలో ఉన్న ధూళి కమ్ముకున్న ఒక పాత గడియారాన్ని చూపిస్తూ దాన్ని ఇవ్వమని అడిగింది. ఏలియాస్ క్షణమాగి ఆ గడియారాన్ని జాగ్రత్తగా తీసి ఆమె చేతుల్లో పెట్టి ఇలా అంటాడు, ఈ గడియారం నువ్వు మళ్లీ జీవించాలని కోరుకునే రోజును దాచుకుని ఉంది అని అతను మృదువుగా చెప్పాడు. ఆమె చేతులు కొంచెం వణికాయి. ధైర్యం తెచ్చుకుని లియోనా గడియారాన్ని తిప్పింది. అప్పుడే గది మొత్తం తిరుగుతున్నట్టుగా అనిపించింది. కాంతి, శబ్దం, గాలి అన్నీ కలిసిపోయాయి. తదుపరి క్షణంలో లియోనా తనకు ఎంతో ఇష్టమైన వేసవికాలంలో నిలబడి ఉంది. అది తన ప్రియమైన కుక్కను కోల్పోయిన రోజు. పార్కులో ఆమె పరిగెత్తింది. భరత్ భరత్ అని పిలిచింది. అదే పాత నవ్వు, అదే మధురమైన మొరుగుడు. ఆ క్షణంలో ఆమె ముఖంపై కన్నీళ్లు జారాయి. బాధతో కాదు, ప్రేమతో. అకస్మాత్తుగా గడియారం ఆగిపోయింది. లియోనా మళ్ళీ ఆ చిన్న దుకాణంలోనే ఉంది. అంతా మునుపటిలాగే నిశ్శబ్దం. ఏలియాస్ ఆమె వైపు చూసి దుఃఖంతో కూడిన చిరునవ్వుతో అన్నాడు, సమయం గతాన్ని మార్చలేదు, కాని ప్రతి క్షణం ఎందుకు అమూల్యమో గుర్తుచేస్తుంది. లియోనా ఏ మాట మాట్లాడకుండా గడియారాన్ని దగ్గరగా పట్టుకుని బయటకు వెళ్ళింది. ఆమె జేబులో చెయ్యి పెట్టుకున్నప్పుడు ఒక చిన్న కాలిముద్ర తగిలింది. ఆ క్షణంలో ఆమె అర్థం చేసుకుంది, తన కుక్క భరత్ ఎప్పుడూ ఆమెను విడిచిపోలేదు. స్మృతులు మనల్ని గతానికి తీసుకువెళ్ళవు, కానీ అవి మన హృదయంలో ప్రేమను ఎప్పటికీ బ్రతికేలా చేస్తాయి. గడియారం దాచుకున్న రహస్యం కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మిస్ లియోనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా?